ప్రతి ఒక్కరికి శత్రువులు అనేది మామూలుగా ఉంటారండి. కొందరు నిజంగానే శత్రువులు అనేది ఉండరండి. వాళ్ళు చేసుకునే పుణ్యం. ఎందుకో కొంతమందికి ఒక 1000 మందిలో ఒకరికి శత్రుశేషం అనేది ఉండదండి. శత్రువు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాడో మన శత్రువు ఎప్పుడు మనకు స్ట్రాంగ్గా ఉంటాడో అప్పుడు మన బలం ఏమిటో మనకు తెలుస్తుందండి. మనం మన మైండ్ మన బలము అనేది మనకు తెలుస్తుంది. మన శత్రువు బలమైనప్పుడు మనం ఎలా ఎదుర్కొంటాం అనేది అప్పుడేనండి నిజంగా మనం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. శత్రువు ఎదురుపడినప్పుడు వాని మీద గెలిచినప్పుడే మనం ఏమనేది మన మైండ్ ఎంత స్ట్రాంగ్ అనేది తెలుస్తుందండి మనకి. అంతవరకు మనం ఏమనేది మనకు తెలిసిండదు. వాని మీద మనం గెలిచినప్పుడే, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాని మీద గెలుపు పొందినప్పుడే మనం ఏమనేది మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అనేది తెలుస్తుందండి మనకి. నిజంగానే మనము భయపడుతూ కూర్చుంటే సమాజమే మంద తొక్కేస్తుంది. ఇంట్లో కానీ బయట కానీ భయపడకూడదండి. భయపడి బతకడం అంటే అది సాధ్యం కాదు. ఎవరైనా కానీ భయపడకుండా బతికేదే నిజమైనది అండి. మనము బాగా కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలండి? మన పని మనం చేసుకొని పోతున్నప్పుడు మనం ఎందుకు ఒకరికి భయపడాలి చెప్పండి? కొంతమంది ఇంట్లో వీక్ మైండ్ ఉంటారు. వాళ్ళని క్యాచ్ చేసుకుంటారండి. కొంతమంది ఇంట్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ పర్సన్ని ప్రతి ఇంట్లోనూ ఒక వీక్ మైండ్ ఉంటారండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి లేనిపోనివన్నీ చెప్పిస్తుంటారు కొంతమంది. ఆ వీక్ మైండ్ ఉండే వాళ్ళకి అవగాహన ఉండదండి. ఏం చెప్తున్నారు అనేది అవగాహన ఉండదు. అది విని కూడా కొంతమంది ఇంట్లో గలాట్లు పెట్టుకుంటుంటారండి. ఎప్పుడే కానీ స్ట్రాంగ్గా ఉండాలి. వీక్ మైండ్ ఎప్పుడు ఉండకూడదండి కదా. వీక్ మైండ్ ఉంటే గలాట్లే అవుతాయి. వాళ్ళకి అవగాహన ఉండదు. ఏం చెప్తున్నారు బయట వాళ్ళు, ఇదేం జరుగుతూ ఉంది అనేది అవగాహన ఉండదండి. అందుకే ఎప్పుడన్నా కానీ స్ట్రాంగ్గా ఉండాలి. మన శత్రువు బలమైనప్పుడే మనం స్ట్రాంగ్ ఏమని తెలుస్తుందండి. ఎవరైనా కానీ మన శత్రువు బలంగా ఉన్నప్పుడే మనం ఏమనేది తెలుస్తుంది. ఎవరికైనా కానీ భయపడకుండా బతికేదే జీవితం అండి. తప్పు ఉంటే భయపడాలి, తప్పు లేనప్పుడు భయపడకూడదండి. ఎవరైనా అంతే. ధర్మంగా బతకాలనేది ఎవరైనా కానీ ధర్మంగా బతకాలనేది, తప్పు లేకున్నప్పుడు ధర్మంగా బతికి చూపించాలండి ఎవరికైనా కానీ, అంతే కదా. సమాజంలో